తెలంగాణ భవన్కు కొత్త రూపు రానుందా? నిస్తేజంగా మారిన భవన్కు కొత్త కాంతులు రాబోతున్నాయా? కేసీఆర్ కొత్త ఆలోచన ఏంటి? టీఆర్ఎస్ ఏం చేయబోతున్నారు? పార్టీపై దృష్టి సారించిన కేసీఆర్, రెండేళ్లుగా పార్టీని పెద్దగా పట్టించుకోని కేసీఆర్, పార్టీకి సమయం కేటాయించాలని కోరిన నేతలు, వారానికి ఒకరోజు ఇక పార్టీకేనన్న కేసీఆర్, వచ్చే నెల నుంచే భవన్కు కేసీఆర్. పార్టీ బలోపేతమంటే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాదు, సంస్థాగతంగా కూడా బలపడాలనే భావన టీఆర్ఎస్లో మొదలైంది. 14 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై ఏనాడూ పెద్దగా దృష్టి పెట్టలేదు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా పార్టీకి కార్యవర్గం గాని, పొలిట్ బ్యూరో గాని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కొత్తగా వస్తున్న నేతలు, నాయకులతో పార్టీలో హడావుడి కనిపిస్తున్నా రానున్న రోజుల్లో కింది స్థాయిలో కేడర్ లేకపోతే వర్కౌట్ కాదనే భావన సీనియర్లలో వ్యక్తమవుతోంది. కింది స్థాయిలో కేడర్ లేకపోతే ఎన్టీఆర్ సైతం ఓడిపోయిన విషయాన్ని అనేక సందర్భాల్లో కేసీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్కు కేడర్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. టీఆర్ఎస్లో నాయకులైతే ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు పెద్దగా కనిపించడం లేదు. పార్టీలో ఏ హోదా లేకుండా ఏ విధంగా పనిచేస్తామని చాలామంది నాయకులు వాపోతున్నారు. 2015 ప్లేనరీకి ముందు టీఆర్ఎస్ కార్యవర్గం, పొలిట్ బ్యూరో ఉండేది. 2015 ప్లేనరీలో వీటిని రద్దు చేశారు. 3 నెలల్లో పార్టీ పదవులన్నీ భర్తీ చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ రాలేదు. తాజా పరిణామాల క్రమంలో పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించారు. వారంలో కనీసం ఒక్కరోజైనా పార్టీకి కేటాయించాలనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ భవన్ ప్రస్తుత రూపురేఖలు మార్చాలని, ప్రతివారం కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. జూలై మొదటి వారం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభించే అవకాశం ఉంది. కేసీఆర్ ఇక ప్రతివారం పార్టీ కార్యాలయానికి రానున్నారనే సమాచారం టీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం నింపుతోంది. కేసీఆర్ను స్వయంగా కలిసే అవకాశం త్వరగా రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.